కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. 9 పేజీల బహిరంగ లేఖను విడుదల చేశారు. కేంద్ర నిధులు నిలిపివేసిన తెలంగాణ ప్రాజెక్టుల వివరాలను లేఖలో పేర్కొన్నారు ఆయన. తాను రాష్ట్రానికి సంబంధించిన ఏ ప్రాజెక్టును ఆపానో, ఏ నిధులు అడ్డుకున్నానో చెప్పాలని కిషన్ రెడ్డి చేసిన సవాల్కు రియాక్ట్ అయ్యారు ముఖ్యమంత్రి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో లేఖ విడుదల చేశారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న కిషన్ వ్యాఖ్యలు పూర్తి బాధ్యతారాహిత్యమని విమర్శించారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచే పారదర్శకంగా పాలన సాగుతోందన్నారు. మెట్రో ఫేజ్ 2 పనులకు సంబంధించిన పూర్తి వివరాలు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ఇచ్చామని, డిసెంబర్ 12న కిషన్ రెడ్డితో కూడా ఇదే అంశంపై భేటీ అయ్యానని తెలిపారు ముఖ్యమంత్రి. తెలంగాణ ప్రభుత్వం పంపిన వినతులు అమలు చేయాల్సిన నైతిక బాధ్యత లేదా అని ప్రశ్నించారు. అయితే బెంగళూరు, చెన్నైలో మెట్రో విస్తరణకు కేంద్రం నిధులిచ్చిందని, తెలంగాణ ప్రతిపాదనలను పక్కన పెట్టారని ఆరోపించారు. మూసీ పునరుద్ధరణ, RRR విస్తరణ పనులకు నిధులు మంజూరు చేయించాలన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. 9 పేజీల బహిరంగ లేఖను విడుదల చేశారు. కేంద్ర నిధులు నిలిపివేసిన తెలంగాణ ప్రాజెక్టుల వివరాలను లేఖలో పేర్కొన్నారు ఆయన. తాను రాష్ట్రానికి సంబంధించిన ఏ ప్రాజెక్టును ఆపానో, ఏ నిధులు అడ్డుకున్నానో చెప్పాలని కిషన్ రెడ్డి చేసిన సవాల్కు రియాక్ట్ అయ్యారు ముఖ్యమంత్రి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి లైవ్లో అందిస్తారు. చారి, తెలంగాణకి నిధులు తీసుకురావడంలో కేంద్ర మంత్రులు విఫలమయ్యారని కాంగ్రెస్ మొదటి నుంచి వాదిస్తుంది. అయితే ఒక అడుగు ముందుకేసి సీఎం రేవంత్ రెడ్డి అసలు కిషన్ రెడ్డి తెలంగాణకు వచ్చేటువంటి ప్రాజెక్టులని అడ్డుకుంటున్నారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ మెట్రో రైలు ఫేజ్ 2ని అమలు చేయలేదు, దాని గురించి ఆలోచించలేదు. కానీ నేను ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో నాకు మంచి పేరు రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. కేసీఆర్ అలాగే కిషన్ రెడ్డి ఇద్దరు ఒకటే అనేటువంటి ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి కిషన్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. నేను ఏ ప్రాజెక్టు అడ్డుకున్నానో చెప్పమంటూ. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే 9 పేజీల లేఖను, బహిరంగ లేఖను విడుదల చేశారు. అదే లేఖను కిషన్ రెడ్డికి కూడా సీఎం రేవంత్ రెడ్డి పంపించారు. ప్రధానంగా దీంట్లో కొన్ని అంశాలను పేర్కొంటూ వచ్చారు. రాజకీయపరమైనటువంటి అంశాలే కాకుండా ఏ ప్రాజెక్టులను కేంద్రం వద్ద సిఫార్సు చేశాము, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి దానికి సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి 9 పేజీలని లేఖని కిషన్ రెడ్డికి పంపించారు. హైదరాబాద్ ఫేజ్ 2 మెట్రో ఫేజ్ 2కు సంబంధించి 24,269 కోట్లు కావాలని కేంద్రానికి నివేదిక ఇచ్చినట్టు చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఉత్తర దక్షిణ భాగాలకు సంబంధించి 34,000 కోట్లు కావాలని కోరారు. మూసీ పునరుద్ధరణకు 10,000 కోట్లు, హైదరాబాద్ డ్రై పోర్టుకు సంబంధించి 17,000 కోట్లు. ఇలాంటి అంశాలను మౌలికంగా 3 ప్రాథమికమైనటువంటి అంశాలని రేవంత్ రెడ్డి తన లేఖలో పేర్కొంటూ వచ్చారు. వీటితో పాటుగా పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించి ఇప్పటివరకు కేంద్రం ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వకపోవడం ఒక ఎత్తు అయితే, రాష్ట్రానికి సంబంధించినటువంటి వాటా వ్యయంలో కూడా 1,63,000 కోట్లు ప్రాజెక్టులకు మంజూరు కావాల్సి ఉంటే వాటిని కూడా పెండింగ్ లో పెట్టారనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే వీటితో పాటుగా కిషన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి ప్రతిపాదనలు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం పంపించినటువంటి ప్రాజెక్టుల అనుమతికి సంబంధించి నిధుల విడుదలకు సంబంధించినటువంటి నైతిక బాధ్యత కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డికి లేదా అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. డిసెంబర్ 12వ తేదీన కిషన్ రెడ్డితో కూడా భేటీ అయినటువంటి అంశాన్ని లేఖలో పేర్కొన్నారు. ఈ భేటీలో కూడా మెట్రో ఫేజ్ 2కి డబ్బులు ఇవ్వాలని, అనుమతులకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా పూర్తి చేయాలనేటువంటి అంశాన్ని కూడా చర్చించినట్టు చెప్పారు. ఆ సందర్భంలో మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. బెంగళూరులో అలాగే చెన్నైకి సంబంధించి మెట్రో విస్తరణకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కానీ హైదరాబాదు మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి నిధుల విడుదలలో ఎందుకు జాప్యం చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. 2019 నుంచి కేంద్ర మంత్రిగా ఉంటున్నటువంటి కిషన్ రెడ్డి తెలంగాణకి ఈ కీలకమైనటువంటి పథకాలు కావచ్చు, ఈ కీలకమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిధుల విడుదలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి చేయట్లేదు, ఎందుకు నిధులు విడుదల చేయించట్లేదు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ వచ్చినటువంటి సందర్భాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. హైదరాబాద్కి ఎందుకు నిధులు ఇవ్వటం లేదు అనేటువంటి అంశాన్నే ప్రధానంగా ఫోకస్ చేయాలనేటువంటి ఆలోచనతో కనబడుతుంది. మొత్తం ఈ 9 పేజీలలో కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రతిపాదనలు, అలాగే మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వివరాలు కేంద్ర మంత్రికి పంపించినటువంటి అంశాలన్నింటినీ కూడా లేఖ రూపంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికి పంపించారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీకి సంబంధించినటువంటి వైరం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కేంద్రం
తెలంగాణకి నిధులు ఇవ్వటం లేదని తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు నిధులు తీసుకురావట్లేదని చర్చిస్తున్నటువంటి చర్చకి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆయన రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కి కిషన్ రెడ్డి కౌంటర్ చేయడం, కిషన్ రెడ్డి అడిగినటువంటి ప్రశ్నలని ప్రస్తావిస్తూనే కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి 9 పేజీల లేఖని సంధించారు. ఇలా బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీ మధ్య నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందనేటువంటి అంశాన్ని ఫోకస్ చేయాలనేటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే కిషన్ రెడ్డిని తాను కలిసినటువంటి డేట్లతో పాటు కేంద్ర మంత్రిని కలిసినాయి, ప్రధానమంత్రిని కలిసి వినతి పత్రాలు అందించినటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ 9 పేజీల లేఖ కొద్దిసేపటి క్రితమే బహిరంగపరుస్తూ కిషన్ రెడ్డికి కూడా ఆ లేఖని పంపించారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్, థ్యాంక్ యూ చారి.